పార్టీకి ఇలాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు, కానీ పార్టీ పేరుని మాత్రం వాడేసుకుంటారు. సాక్షి రాసుకొచ్చినటువంటి ఒక వార్త, మంత్రి అచ్చెన్నతో మాట్లాడి లోపల ఇస్తా. టీడీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి ప్రసన్న రాధిక తమ వద్ద దఫాల వారీగా లక్షలాది రూపాయలు తీసుకుని తిరిగి చెల్లించకపోగా మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడి అందరినీ పోలీస్ స్టేషన్లో ఇస్తుంటే బెదిరింపులకు పాల్పడుతుందని పలువురు బాధిత మహిళలు వాపారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం డిపిఓ ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రసన్న రాధిక ఫోటోలతో వాళ్ళు నిరసనకు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు టీడీపీ నేతలు బాగా తెలుసునని నమ్మబలకడంతో 3 ఏళ్ల కింద బెంగళూరులో ఆమె వెళ్ళా కొనుక్కునేందుకు తాను దఫాల వారీగా ఆమెకు 26 లక్షల అప్పు కింద ఇచ్చినట్టు గుంటూరు రూరల్ మండలం గోరంట్ల గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి తెలిపారు. భర్త రిటైర్ అయిన తర్వాత వచ్చి 47 లక్షలు 26 లక్షలు ఇచ్చానన్నారు. ఏడాదిలో తిరిగి చెల్లిస్తానని చెప్పిందని, కానీ గడువు ముగిసినా చెల్లించకపోగా 3 నెలలుగా తమపైనే కాల్బనీ కేసులు పెడతానని బెదిరిస్తోందని శ్రీలక్ష్మి ఆపారు. ఫోన్ చేసి డబ్బులు అడిగితే తాను టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నట్టు హడావిడి చేసేదని, అలాగే మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడి లోపల వేస్తానని బెదిరిస్తోందని ఆరోపించారు. పైగా గతంలో జిల్లా పోలీస్ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తోందని తెలిపారు. మరోవైపు తాను కూడా వాసిరెడ్డి ప్రసన్న రాధికకు 2 దఫాలుగా 6 లక్షలు చెల్లించినట్టు ఆరగ్రహారం అడపావారి వీధికి చెందిన పెన్నాటి మల్లీశ్వరి వాపోయింది. అలాగే బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు విజయ 5 లక్షలు, బ్రాడీపేటకు చెందిన మరో మహిళ 5 లక్షలు చెల్లించినట్టు బాధ్యతలు చెప్పారు. కొన్ని నెలల కిందట 35,000 ఇచ్చానని, అయితే ఈ డబ్బులు తీసుకుని నా కుటుంబంలో ప్రసన్న రాధికి చిచ్చు రేపిందని మరో బాధితురాలు వాపోయింది. పైగా స్థానిక కార్పొరేటర్తో బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఇలా తెలుగు మహిళా నాయకురాలు బాధితులు దాదాపు 50 మందికి పైగా ఉన్నారని చెప్పారు. ఆమె వెనకున్న 2 కీలక వ్యక్తుల పేర్లను త్వరలో మీడియాకి తెలియజేస్తామని చెప్పారు. అందరూ వాళ్ళు ఎస్పీ కార్యాలయం ప్రసన్న రాధిక మీద ఫిర్యాదు చేశారు. టీడీపీ అసలు దీని మీద ఇంటర్నల్గా చెక్ చేయించి యాక్షన్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది.